దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. 23వ దావీదు కీర్తనలో నీవు నాకు తోడయ్యుందువు 4వ వచనంలో రాయబడిన మాట, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకరియు నీ దండము నన్ను ఆదరించు. ఇక్కడ కీర్తనకారుడు నీవు నాకు తోడయ్యుందువు అన్నాడు. అంటే దేవుని తనకి దేవుడు తోడుగా ఉండాలని దావీదు ఇష్టపడుతున్నాడు. కనుక ఆ మనుషులు మన జీవితాల్లో బిడ్డలు తోడుగా ఉండాలనుకుంటాం, బిడ్డలైతే తల్లిదండ్రులు తోడుగా ఉండాలనుకుంటారు, అలాగే బంధువులు తోడుగా ఉండాలనుకుంటారు, అయిన వాళ్ళు తోడుగా ఉండాలనుకుంటారు. కానీ దావీదైతే దేవుణ్ణి తనకు తోడుగా కావాలని ఆశిస్తున్నాడు. కనుక మన దేవుడు కూడా మనకి తోడుగా ఉండటానికి ఇష్టపడే దేవుడు, మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండదగినటువంటి దేవుడు. అందుకని బైబిల్లో చాలామంది భక్తులకి ఆయన నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము అని దేవుడు అనేక మంది భక్తులకి తెలియచేశాడు. అంతేకాకుండా ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు కూడా పెట్టబడుతుంది అని దేవదూత ద్వారా చెప్పబడింది. ఇమ్మానుయేలు అనగా యెహోవా మనకు తోడని అర్థం. కనుక ఆయన మనకి తోడుగా ఉండగలిగినటువంటి దేవుడు. అయితే ఆయన తోడుగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏమిటంటే, ఒకటి, మనకి లేమి కలగకుండా దేవుడు చేస్తాడు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు మన జీవితాల్లో ఎటువంటి లేమి అనేది దేవుడు మనకి రానివ్వదు. ఉదాహరణకి ఇక్కడ దావీదు కూడా నా కాపరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట నన్ను పరుణ్ చేస్తున్నాడు, శాంతికరమైన జలం ఎదుకు నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు శాంతి ఇస్తున్నాడు. కనుక మన జీవితాల్లో ఎటువంటి లేమి రాకుండా దేవుడు చేస్తాడు. ఈరోజు రియాన్షి పుట్టినరోజు సందర్భంగా గత 5 సంవత్సరాలు అద్భుతంగా మరి ఆ బిడ్డ జీవితంలో లేమి అనేది రాకుండా సమృద్ధినిచ్చి, ఆశీర్వాదాలనిచ్చి, దీవెలనిచ్చి ఆ బిడ్డని దేవుడు కాపాడాడు. అలాగే ఆ పక్కన ఉన్న అమ్మాయి కూడా మరి దేవుని యొక్క కృపలో మరి దేవుడు నడిపించుకుంటూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మన దేవుడు తోడై ఉంటే మనకి ఏం కలగదు, లేమనేదే కలగదు. కనుక 5 సంవత్సరాలు మరి కొన్ని శారీరకమైనటువంటి బలహీనతలు, ఆ వాతావరణ మార్పులో వచ్చినటువంటి శరీర బలహీనతల వల్ల మరి అనేకమైన వచ్చినప్పటికి కూడా వాటి అన్నిటిలో నుంచి దేవుడు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి ఈరోజు సంవత్సరమైన దాయకిరీటాన్ని దేవుడు ధరింపజేశాడు. తర్వాత ఆయన తోడుగా ఉంటే ఇంకొక దీవెన కూడా మనకి కలుగుతుంది. అదేమిటంటే మన బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలు మన వెంట వస్తాయి. ఆయన తోడుగా ఉంటే మన వెంట ఏమొస్తాయండి? కృపాక్షేమాలు వస్తాయి. ఈ రోజున అన్సీకి జీవిత బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములు దేవుడు దయచేయును గాక. కనుక కృపాక్షేమం మన జీవిత దినాలన్నిటిలో కూడా దేవుడు మనకి ఇచ్చేటువంటి దేవుడు. కనుక ఆయన క్షేమం ఇవ్వకపోతే మనం క్షేమంగా మనం జీవించలేము ఈ లోకంలో. కనుక క్షేమం ఇచ్చేది ఆయన. కనుక ఆయన తోడుగా ఉంటే మనకి నిజంగా క్షేమం మనకి కలుగుతుందని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగుని గాక. ఇంకొకటి ఏమిటంటే, గాఢాంధకారపు లోయలో సంచరించనగానే అపాయమునకు. మూడవదిగా తోడుగా ఉంటే కలిగేటంటే భయాలన్నిటి నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎన్నో భయాలు మన అనుదిన జీవితంలో రోజు కూడా, ప్రతిరోజు కూడా ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతుంది. కాబట్టి పిల్లల గురించిన భయం, భవిష్యత్తును గురించిన భయం, ఈ రోజున వారి ఆరోగ్యాన్ని గురించినటువంటి భయం. కనుక ఎన్నో భయాలు మన జీవితాల్లో మనల్ని భయపెడుతూ ఉంటాయి. కానీ ఆయన తోడుగా ఉంటే భయాలన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. కనుక ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రియాన్షికి దేవుడు తోడుగా ఉండును గాక. ఆయన తోడుగా ఉంటే ఒకటి లేమి అనేది కలగదు. ఈ బిడ్డ జీవితాన్ని కూడా ప్రతి విధమైన లేములన్నిటిని తీర్చి సమృద్ధిని దేవుడు దయచేయును గాక. రెండవదిగా ఆయన తోడుగా ఉంటే కృపాక్షేమములే ఈ బిడ్డ వెంట దేవుడు పంపిస్తాడు. కనుక అలాంటి కృపాక్షేమాలతో దేవుడు నింపాలని మనం ప్రార్థన చేద్దాం. మూడవదిగా ఆయన తోడుగా ఉంటే భయాలన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉంటాడు, భయాలన్నిటిని తొలగిస్తూ ఉంటాడు. కనుక ఇప్పుడు ధైర్యంగా భయాలన్నిటిని కూడా దేవుని బట్టి ఎదుర్కొంటూ మరి ఈ సమయంలో ఎవెన్జాయ్ అలాగే రియాన్షి ఇద్దరు కూడా మరి దేవుడు ఆ బిడ్డలు ఇద్దరు కూడా దేవుడు తోడుగా ఉండి
ఆ బిడ్డ జీవితాల్లో నూతనమైన కార్యములు దేవుడు చేయునుగాక.